మీ పేరు షార్ట్‌కట్‌లో త్రిబుల్ ఆర్ అంటూ ఉంటారు కదండీ! అలాగే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక హిందూ లీడర్‌గా మీ ఇమేజ్ అనేది మూడింతలయింది. దీన్ని మీరు ఫ్యూచర్‌లో ఇలాగే కొనసాగించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా? నాకెందుకు ఇవన్నీ అని మీరెక్కడన్నా అసలు నాకు అటువంటి ఎలాగ తీసుకెళ్ళాలి అనే ఆలోచన, అసలు అటువంటి ఆలోచనలోకి నేను వెళ్ళట్లా. నేను ఇప్పుడు టేకప్ చేసింది నా నియోజకవర్గంలో నాకొచ్చిన పరిస్థితి ఏ నియోజకవర్గంలో కూడా ఏ హిందువుకి రాకూడదు. మహావృక్షమైన ఒక చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. సో ఆ విత్తనం ఆకివీడు రామాలయం ఖచ్చితంగా అవుతుంది. 10,000 రూపాయల రెస్ట్రిక్షన్ పెట్టి అంతకు మించి చందా తీసుకోము అన్నప్పటికీ కూడా సునాయాసంగా వారం రోజుల్లో ₹1 కోటి ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా బయట దేశాల నుంచి కూడా 10,000 చొప్పున చాలామంది పంపించారు. సో అది వచ్చింది అంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదొక మార్పుకి అయితే డెఫినెట్గా ఇదొక బీజం అవుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆ రోజు అయోధ్య రామాలయానికి విరాళాలు సేకరించేటప్పుడు ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పుడు ఆకివీడు సందర్భంలో కూడా అలాంటి స్పందనే వచ్చింది ఖచ్చితంగా. అయితే ఈ రామాలయం ఎప్పుడు నిర్మాణం ప్రారంభిస్తున్నారు సార్ ఇది? హోప్ఫుల్లీ అంటే మేము నిన్న కోర్టులో వచ్చింది. జడా శ్రావణ్ కుమారు ఒక ముగ్గురు క్రైస్తవుల పేరు మీద సరే ఈయన ఏం చేయడా లేకపోతే వాళ్ళేసి ఈయన పెట్టుకున్నారు. ఒక ముగ్గురు ఒక యేసురత్నం అని ఇంకే పేర్లతోటే అనుమతులు లేకుండా దేవాలయం పాతది కూలగొట్టి కొత్తది కడుతున్నారు. సో చట్ట ప్రకారం అనుమతులు తీసుకోవాలి, అంచేత స్టే ఇవ్వండి అని చెప్పి అడిగితే నేను కూడా కోర్టులో ఉన్నాను. గవర్నమెంట్ ప్లేడర్స్తో పాటు నేను కూడా మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా లెట్ దేర్ నాట్ బి ఎనీ స్టే అని చెప్పి, నేను అనుమతి లేకుండా కట్టే ప్రసక్తే లేదు. సో అన్ని అనుమతులు వచ్చిన తరువాతే ఆ నిర్మాణం ప్రారంభం అవుతుంది. టు దట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్స్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. సో లెట్ దేర్ నాట్ బి ఎనీ స్టే అంటే సో అఫిడవిట్లు ఫైల్ చేయమని చెప్పి ఎటువంటి స్టే లేకుండా పోస్ట్ ఇట్ ఆఫ్టర్ 3 వీక్స్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. 2 వారాల్లో ఆల్రెడీ అప్లై చేసాం పర్మిషన్కి. ఎగ్జిస్టింగ్ రామాలయం అని రెవెన్యూ సర్టిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ రామాలయం అక్కడ అదే ప్రాంతంలో అట్లీస్ట్ 100 సంవత్సరాలుగా ఉంది కాబట్టి సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి క్లియరెన్స్లు అనేవి వచ్చేస్తాయి. సో హోప్ఫుల్లీ మే మొదటి లేదా 2వ వారంలో సైట్లో పనులు ప్రారంభిస్తాం. బట్ ఆల్రెడీ అంత నల్లరాతి కృష్ణశిలతోనే చేయాలి. ఆ స్టోన్కి ఆర్డర్ ఇవ్వటం, ఆ స్టోన్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బయట డిజైన్ ప్రకారం ఆ స్టోన్ కటింగ్ పూర్తి చేసి 2 నెలల తర్వాత సైట్కి షిఫ్టింగ్ మొదలవుతుంది. ఒకేసారి క్రేన్ పెట్టి చేయటం. ఈలోపు దానికి కావలసిన ఫౌండేషను ఈ పనులన్నీ కూడా రెడీ చేసుకుంటాం. మా టార్గెట్ 7 months. 100 సంవత్సరాలకి పైన చరిత్ర ఉన్నటువంటి ఒక రామాలయాన్ని పునరుద్ధరించడానికి వాళ్ళు పర్మిషన్స్ కావాలి అని అడ్డంకులు కల్పిస్తున్నారు కదా. క్రైస్తవులు 113 చర్చలు అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఉన్నారు కదండి. వాళ్ళ మీద మీరేమైనా లీగల్ ఫైట్ చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చట్టపరంగా చర్యలు ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకోలేను, కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలది. ఆల్రెడీ అక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏ చర్చలు అనుమతి ఇచ్చారు, అనుమతి లేని చర్చలు ఎన్ని ఉన్నాయి అనేది ఆ మున్సిపాలిటీ అధికారుల్ని అనఫిషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సిందే, లేకుండా కట్టుటకు వీల్లేదు అని జడా శ్రావణ్ కుమార్ గారు నిన్న ఏదైతే గొంతెత్తి అరిచారో, సో దాన్నే అనుసరించి ఆ జడ సూత్రాన్నే అనుసరించి ఎన్ని ఉన్నాయో తెలుసుకొని మరి ఇవి
అనుమతి లేకుండా ఉన్నాయి కాబట్టి దీని మీద పలానా జీవో ప్రకారం మరి ఉండటానికి వీల్లేదు కాబట్టి చర్యలు ఏమి తీసుకుంటారు అనేది వాళ్ళు అడగటం జరుగుతుందని నేను అనుకుంటున్నా. చర్యలు ఉంటే సరే, చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు న్యాయస్థానానికి వెళ్ళినట్టే. సో ఆయనే టేకప్ చేస్తానంటే ఆయనకే ఇస్తాం. ఎందుకంటే ఇది ఆయనే టేకప్ చేశారు, అనుమతులు లేకుండా కట్టడం ఘోరము నేరము అని. మరి అది కూడా ఆయన టేకప్ చేస్తారేమో చూద్దాం, లేదంటే ఇంకో లాయర్కి ఇస్తారేమో వాళ్ళు. బట్ డెఫినెట్గా ఊరుకునేదైతే ఉండదని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక మాట అండి, ఇప్పుడు ఎవరైతే ఆంధ్రాలో ముఖ్యంగా కొంతమంది స్వతహాగా లేదా హిందూ కార్యకర్తలు ఈ మత మార్పిడి ముఠాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో, మత మార్పిడి ముఠాలు వాళ్ళ మీద దండయాత్రలాగా పడి దండయాత్రలాగానే అలా వాళ్ళందరిని ఎదిరించి కొంతమంది కేసులకి గురవుతూ ఉన్నారు. మీరు చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమంగా వాళ్ళకు వర్తించకపోయినా కూడా మేము ఎస్సీలు అని చెప్పి అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు. ఇలా చాలామంది కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి అలా నలిగిన వాళ్ళు నేను ఒకరిని, అదే నా మీద ఒక ఆరుబడి వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించేలాగా, మనోధైర్యం కల్పించేలాగా మీరు ఏదన్నా చెప్పాలి అంటే. అసలు భలే పాయింట్ అడిగావు. సరే, ఎందుకంటే ఉదయమే నేను ఈ ఇష్యూ మీద మాట్లాడా. ఇలా నాలాగే అందరూ అనే కాన్సెప్ట్ గురించి ఆలోచించి మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా వారికి ఎటువంటి ఎస్సీ చట్టం నుంచి కూడా ప్రొటెక్షన్ ఉండదు, అంటే వారికి ఇచ్చిన ఈ అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తించదు అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత చాలామంది మీద 90% ఆర్ ఈవెన్ 95% కేసులు క్రిస్టియన్లుగా మారిన దళితులు, సో రెగ్యులర్ చర్చ్ గోవర్సు, వీళ్ళు పెట్టిన కేసులే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శ్మశానము ద్వారా కానీ చర్చి రికార్డు ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కేసు పెట్టిన వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్పి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే ఆ కేసులు ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మీద లాయర్స్తో మాట్లాడటం జరిగింది ఇవాళ. సో హ్యాపెన్ నువ్వు అదే ప్రశ్న అడిగావు, మరి ఆశ్చర్యంగా ఉంది. సో ఆ దిశగా కూడా నాలాగా సఫర్ అవుతున్న ఇటువంటి దొంగ కేసు బాధితులు గిఫ్ట్ల కోసం ఒక వృత్తిగా భావించి కేసులు పెట్టేయటం ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి బాధితులు ఇప్పుడు క్రైస్తవ ప్రచారాన్ని అడ్డుకున్నారు. అడ్డుకుంటే వాళ్ళు కొట్టేశారు, నన్ను బుద్ధులు తిట్టేశారు, కులం పేరుతో తిట్టేశారు అని పెట్టేయటం, వెంటనే ఆడు కేసు కట్టేయటం, ప్రైజ్ కొట్టేయటం, తర్వాత ఇదిగో ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. సో కేసు పెట్టినవాడు జాకబ్బు, యేసుబాబు ఇలా ఉంటాయి పేర్లు. అలా పేరు పెట్టుకోకూడదా? స్టాలిన్ అని లేదా, లెనిన్ అని పెట్టుకోవట్లేదా కొంతమంది అని విత్తనవాదానికి వస్తారు. బట్ స్టాలిన్ అన్న పేరు పెట్టుకున్నవాడి తండ్రి క్రిస్టియన్ శ్మశాన వాటికలో బరీ చేయబడితే, తల్లి కూడా మరి అక్కడే బరీ చేయబడితే ఈ స్టాలిన్ అని పేరు పెట్టుకోకూడదా అనే లాజిక్ చెల్లదు. సో అటువంటి కేసులు తరచి చూస్తే 95% అయ్యే ఉంటాయి. కాబట్టి ఆ ప్రూఫ్ ఇప్పుడు తెచ్చుకోగలిగితే ఆ కేసులు ఆటోమేటిక్గా కొట్టేయాలి, తీసేయాలి అని ఒక ఆర్డర్ అడగటం కోసం ఐఎమ్ వర్కింగ్ ఇట్ అవుట్. ఓకే సార్, అది నేనైనా వేయచ్చు ఆ కేసు, నువ్వైనా వేయచ్చు, ఎవరొకళ్ళు వేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రఘురామకృష్ణరాజు గారి పోరాటం ఏదైతే ఉందో ఆకివీడు ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తొందరలో అంగరంగ వైభవంగా ఆ రామాలయ ప్రారంభోత్సవం జరగాలి, మనం అందరం కూడా అక్కడ పాల్గొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.